హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. 2 డేస్ నుంచి నేను డీమార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా, ఎక్కువ లెంత్ పెడితే మీకు కూడా చూడటానికి బోర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకి స్కూల్లో అయితే తీసున్నారనమాట. వాళ్ళకి బ్యాగులు, బుక్స్లు, పెన్సిళ్ళు, పెన్నులు, ఇక నా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒకే దగ్గర దొరికే ఈ డీమార్ట్లు అయితే చాలా బాగున్నాయి అనమాట. నేను అంతకుముందుకి వారం క్రితం కూడా వీడియో పెట్టాను. ఇప్పుడైతే నేను మళ్ళీ రెండోసారి అయితే నేను అటు వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ మా పిల్లలకైతే ఇక్కడే తీసుకుందామని వచ్చామన్నమాట. ఇప్పుడైతే డీమార్ట్లో 3వ ఫ్లోర్లో అనమాట. ఇవన్నీ ఒకే దగ్గరైతే ఉంటాయి. వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కన్నా స్టీలియే బెటర్ అనుకుంటున్నాను, కానీ ప్లాస్టిక్ కూడా 21 రూపాయి అయితే ఉందనమాట. చాలా బాగున్నాయి. ఇంట్లోకి మేము ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకున్నాము. అసలు ప్లాస్టిక్ స్మెల్ అయితే లేవన్నమాట. బాగున్నాయి బాటిల్స్ కూడా. మీకు ఏ ఇష్టమైతే అవైతే తీసుకోండి. స్టీల్ బాక్సులు అయితే నేను అంతకుముందుకి వారం క్రితం వీడియో పెట్టాను కదా, డిమార్ట్ వీడియో, అప్పుడైతే చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే అసలు లేవు. మళ్ళీ వీడియో పెడుతున్నాను కదా, మళ్ళీ చూపిస్తూ ఉంటే మళ్ళీ బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, ఈ పైన ఉన్న ఫ్లోర్లో మొత్తం ఇక్కడైతే బెడ్షీట్స్, అలాగే పిల్లలకి సంబంధించిన నాప్కిన్స్, అంటే చిన్న చిన్న మనం పిల్లలకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టినప్పుడు వాళ్ళు అన్నం తినడానికి ఏదన్నా చిన్న కచ్చిప్ పెడితే బాగుంటుంది అనమాట. అలాంటి స్మూత్గా మెత్తగా ఉండే కచ్చిప్లు, టవల్స్, అలాగే బ్యాగులు, చిన్న పిల్లలకి ఎల్కేజీ నుంచి కాలేజీ పిల్లల దాకా బ్యాగులు అయితే చాలా బాగున్నాయి అనమాట. అలాగే బెడ్షీట్స్ మనకి కాటన్లో, అంటే సిల్క్ కాదు కానీ వేరే మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. కానీ కాటన్ అయితే బెడ్ మీదకి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒక సెక్షన్ అనమాట. స్టీల్ ఐటమ్స్ అంటే కిచెన్లోకి సంబంధించినవి ఒకవైపు అయితే ఉంటాయి. అలాగే ఇవన్నీ ఏంటంటే బెడ్షీట్స్ అనమాట. చాలా బాగున్నాయి. 149 రూపాయల కాడ నుంచి 500 పైనే ఉన్నాయి అనమాట రేట్లు. ఒక్కొక్క దానికి రేట్ చూపించాలంటే అసలే డిమార్ట్లో వీడియో అయితే తీయనిరనమాట. నేనైతే పర్సనల్గా ఓన్గా కనిపించకుండా తీసాను అనమాట. అందుకే ఒక్కొక్క బెడ్షీటు అంతా ఒక్కొక్క లైన్లో మనం రేట్లు ఇవన్నీ చూపిస్తూ ఉంటే కుదరదనమాట. మనం ఏంటంటే ఏది మనకి యూస్ఫుల్ అవుతుంది, ఏది మనం చూపించాలో దాన్ని మాత్రమే వీడియో అయితే పర్సనల్గా అయితే తీసుకోవాలి. అసలు తీయనివ్వరు. అందుకోసం అన్నమాట. ఈ సెక్షన్ అంతా ఈ వైపు మొత్తం బెడ్షీట్స్ అనమాట. కానీ ఇప్పుడు సమ్మరు వెళ్ళినట్టే ఉంది. మళ్ళీ చల్లబడుతుంది, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మళ్ళీ పరమటగాలి చల్లెచ్చగా అలా ఉంటుందన్నమాట. కానీ కాటన్ బెడ్షీట్స్ అయితే చాలా బాగుంటాయి మనకు. అలాగే సాపలు, అంటే సిరి సాపలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అసలు ఇది ఉంది ఇది లేదు అనుకోవటానికి లేదు. ఒక కూరగాయలు తప్పక అన్నీ మనకి ఒకే దగ్గర దొరికే ఈ డిమార్ట్ షాపింగ్ అంటే ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఓన్గా మనం ఇలాగే రేట్లు చూసుకొని మనకి చూసి తీసుకోవటానికి చాలా అవైలబుల్లో ఉంటుందన్నమాట. డిమార్ట్ షాపింగ్ అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం కదా. ప్రతిసారి చెప్తూనే ఉంటావు కదా అక్క, మళ్ళీ ఏంటి అని అనుకుంటారు. చెప్తూనే ఉంటాం, ఎంత చెప్పినా తనవి తీరనా డిమార్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను ఒంగోలు వెళ్ళానంటే కంపల్సరీగా డిమార్ట్ని అయితే విజిట్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూసారా, ఫ్రిడ్జ్ మీద వేసే మ్యాట్స్ అనమాట. అలాగే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడైతే నేను ఇవి ఉంటాయి కదా మనకి పట్టలు, కాలు కింద వేసే పట్టలు అనమాట, అవి అయితే చూస్తున్నాను. అంతకుముందుకి ఏంటంటే నేను వేస్ట్ క్లాతులతో కుట్టిన డోర్ మ్యాట్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇప్పటికి కూడా కనీసం 5-6 నెలల పైన అవుతుంది. కొత్త దానిలాగా ఇప్పుడే అలాగే ఉంది. వాటర్ మనకి కింద పడ్డా కూడా అది వేసి తోడటంతో అబ్జూర్ అయితే చేస్తుంది అనమాట. చాలా బాగుంది. వేస్ట్ క్లాతులతోటి కుట్టిన డోర్ మ్యాట్ నేను ఈసారి అయితే చూపిస్తాను. నెక్స్ట్ వెళ్ళినప్పుడైనా, లేకపోతే మా ఇంటి దగ్గర ఉంది కదా, అది అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట. 149 రూపాయలు, అలాగే 399 రూపాయలు. అలాగే ఈ నా చేతిలో ఉన్న ఈ బ్లూ కలర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. చాలా మెత్తగా ఒక బెడ్షీటు, అలాగే ఒక దిండి కవర్ అనమాట. 200 లేకపోతే 199 రూపాయలు ఏముంది, రేట్ అయితే మర్చిపోయాను. కొంచెం చాలా రోజులు అవుతుంది కదా, ఒక 4-5 రోజులు అవుతుందనమాట వీడియో తీసి. అందుకే రేట్ అయితే మర్చిపోయాను అనమాట. దగ్గరికి చూపిద్దామంటే చెప్పాను కదా నేను ముందు, ఏంటంటే వీడియో కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా తీయాలన్నమాట. లేకపోతే వాళ్ళైతే చూస్తే అస్సలు ఒప్పుకోరనమాట. మనకైతే అలా అయితే లేదనమాట. డీమార్ట్లో నాకే కాదు, ఎవరికి కూడా
వీడియో తీయడానికైతే అలౌ అయితే లేదు. ఫోన్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కాల్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇంటి దగ్గర నుంచి ఆర్డర్‌లేస్తూ ఉంటారు గదా! ఇలా ఇవి తీసుకురా, ఇవి తీసుకురా అని. వాళ్ళ కోసమైతే వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు. దానికైతే అలౌ అయితే ఉంది. కానీ వీడియో అయితే తీయకూడదనమాట. ముందు ముందు నాలాంటి యూట్యూబర్‌లేందంటే కొంచెం బ్యాడ్‌గా చెప్పినందుకు అంటే వాళ్ళేందంటే ఏదేదో చెప్పుంటారు. అందుకని డీమార్ట్‌లో అయితే ఈ వీడియోకైతే చూస్తే అలౌ అయితే లేదనమాట. ఇక్కడైతే చూసారా సూట్ కేసులు. మేమైతే తీసుకోవటానికి ఏం కాదులెండి. ఎవరికైనా ట్రావెల్ చేసే వాళ్ళకి రీజనబుల్ రేట్‌కి ఉన్నాయా? లేవా? ఎలా ఉన్నాయి? ఈట్లి క్వాలిటీ, రేటు అని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాననమాట. మాకైతే కాదు. ఇక్కడైతే చూసారా మనకి డైనింగ్ టేబుల్ సోఫాల ముందు వేసుకునే కార్పెంట్ ఏదో అంటారు గదా! కింద వేసే అదనమాట. అసలు ఇదుంది లేదో అనుకోవటానికి లేదు. ప్రతి ఒక్కటైతే ఉంది. ఇక్కడైతే బ్యాగులు అంటే కొంచెం ఏదన్నా కొద్దిగా సరుకులు తెచ్చుకునేవి లగేజీ బ్యాగ్స్ అవైతే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. చాలా స్టిఫ్‌గా, గట్టిగా చాలా బాగున్నాయన్నమాట. ఈ వైపంతా వేరే సెక్షన్ అనమాట. బ్యాగులు అంటే సరుకులు తెచ్చుకునే బ్యాగులు ఇవన్నీ ఈ వైపు ఉన్నాయి. అలాగే పిల్లలకు కావాల్సిన టాయ్స్ చాలా రకాలైతే ఉన్నాయి. కానీ రేటు కొంచెం చూస్తే కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయన్నమాట. అలాగే ఇక్కడైతే చూసారా బ్యాగులనమాట. చాలా బాగున్నాయి ఇవి గూడా. అసలు డీమార్ట్‌లో ఇదుంది, ఇది లేదనుకోవటానికి లేదు. చెప్పాను గదా! కూరగాయలు తప్పక అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి సంబంధించిన ఈ డీమార్ట్ షాపింగ్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. అందులో నేనొకదాన్ని. దేనికి దానికి సెక్షన్‌లు అయితే ఉంటాయన్నమాట. మనం సెపరేట్‌గా వెతుకులాడుకోవాల్సిన పనైతే ఉండదనమాట. ఇక్కడైతే చూసారా కిచెన్‌లోకి కావాల్సిన మిక్సీలు, అలాగే జంబో మిక్సీ చిన్న మనకి మసాలా కొద్దిగా పట్టుకోవాలంటే ఆ మిక్సీలు కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాను. ఈ జంబో మిక్సీ తీసుకుందాం అనుకుంటాను. అంటే మనకి ఉల్లిపాయ పేస్టు, అలాగే టమాటా పేస్టు మిక్సీలో కాకుండా మనం అప్పటికప్పటికి చాలా స్పీడ్‌గా మనకి తురుము పట్టుకోవటానికి ఎంత సైజులో కావాలన్నా జంబో మిక్సీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ తీసుకుందాం అనుకుంటాను అస్సలు కుదరట్లేదనమాట. ఈరోజు కొంచెం ఖర్చు ఎక్కువే ఉంది కాబట్టి బ్యాగులు ఇవన్నీ తీసుకోవాలి కదా! అందుకోసం అదైతే మళ్ళీ స్కిప్ అయితే చేశాను. ఈ సెక్షన్ అంతా ఒకవైపు అయితే ఉంటుంది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ మొత్తం చూపిస్తాను.